లేదా మేము ఎవరి దగ్గర కొన్నాం, మేము ఎక్కడ ఉన్నాం, మేము ఏం బిల్లులు కడుతున్నాం మొత్తం చూపిస్తాం. ఆన్లైన్లో కడుతున్నారు పిల్లలు, మేము కూలి పనికి పోతాం. నీకు ఆనాడు లేదా తెలివి? 30 ఏళ్ళ నుంచి ఎవరు లేరా? 10 ఏం చేస్తారు నిజంగా అధికారులు ఒకళ్ళ నిజంగా బుల్డోజర్లతో వస్తే ఏం చేస్తారు? ఎందుకు కూలుస్తాడు అంటున్నా? దేనికి కూలుస్తాడు? అని అయ్యా సొత్తు తింటున్నామా మేము? పండుగ కలకల అనిపించుకోవద్దు. ఆనికి ఒక్క బిడ్డ ఉంది చెప్తున్నా. ఆడబిడ్డ రైతు ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుపడదు, ఆడబిడ్డ ఏడ్చిన ఇల్లు బాగుపడదు చెప్తున్నా. ఎప్పుడైనా సరే 9 నెలలకు 9 బాధలు పెడుతున్నావు మందిని నువ్వు. ఇంతకుముందు ప్రభుత్వం లేదా? ఉందా? లేదా? ఉంది కదా. 30 సంవత్సరాలు ఉంది. కాంగ్రెస్ కూడా ఉంది, టీడీపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, అందరు ఉండరు. ఎవరు ఎందుకు చెప్పలేదు? ఏం గుడిసెలు అవి నువ్వు కూలగొట్ట? నీకు గుడిసెలు కావు కదా ఇవి. గుడిసెలు అయితే కూలగొట్టు. నువ్వు బిల్డింగ్ ఇయ్యి, మాకు డబల్ బెడ్రూమ్ ఇల్లు. మాది గుడిసె కదా, మాది గుడిసె అయితే నువ్వు కూలగొట్టు. నువ్వు కూలగొట్టి మాకు డబల్ బెడ్రూమ్ ఇల్లు. రేవంత్ రెడ్డి మంచి పని చేసిండు. మేము డబల్ బెడ్రూమ్ ఇంట్లో పోతున్నాం, ఈ గుడిసెలో నీళ్లు కారుతున్నాయి, మా వల్ల కాదని మేము పోతాం. మాది గుడిసె కాదు కదా, నువ్వు ఎందుకు కూలగొడతావు? నువ్వు గుడిసె ఉంటే కూలగొట్టి మంచి పని చేయి. మూసిని ఆక్రమించుకున్నారని చెప్పేసి అంటున్నారు, ఎంతవరకు వాస్తవం? చూపి, ఒక్కళ్ళు చూపి, ఒక్క ఇల్లు చూపి ఆక్రమించుకున్నట్టు. ఒక్క ఇల్లు చూపియాలి ఆక్రమించుకున్నట్టు. నువ్వు ఒక్క ఇల్లు చూపిస్తే మేము నీ కాళ్ళ కింద గీయిపోతాం. ఓకేనా? నువ్వు ఒక్క ఇల్లు కనుక ఆక్రమించుకున్నట్టు చూపిస్తే నేను నిలబడుతున్నా. నా పేరు కరుణ. ఇక్కడ ఇది ముందు స్కూల్ దగ్గర ఉంటా నేను. ఒక్క ఇల్లు చూపి, ఈ లంక మొత్తం కానించి ఒక్క ఇల్లు చూపిస్తే ఒక్క పిల్ల లేకుండా మేము ఖాళీ చేసే పోయి. నువ్వు కూలగొట్టిందాక ఉండాం, మేము కొనుక్కున్నాం, కష్టపడుకున్నాం. 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి బాసన్ల పనికి పోయినాం, చూడాలి అమ్ముకున్నాం, కూలినాలు చేసుకున్నాం, ఏదంటే అది చేసినాం. ఏం చేయాలి? చూపి. నువ్వు అంత అనవసరం. నువ్వు రుజువు చూపి. తొండలు ఇడిపిస్తా అంటాడా? తొండలు ఎవరికి ఇడిపిస్తావురా నువ్వు? తొండలు ఎవరికి ఇడిపిస్తావు? తొండలు ఎందుకు? బట్టలు ఇప్పించి కొడతా అన్నావు. నువ్వు రా పదవులకి, బయటికి రా. బట్టలు ఇప్పించి ఎవరు కొడతారో నేను చూపిస్తా.